హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రిఫ్లెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఏ వేవ్ ఇన్ స్ట్రింగ్. స్ట్రింగ్లో రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ వేవ్, ట్రాన్స్మిషన్ ఆఫ్ ఏ వేవ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఒక వేవ్ చూడమ్మా. ఒక వేవ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మీడియం 1 అనుకుందాం. దీన్ని ఇది మీడియం 1, ఇది మీడియం 2 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఒక వేవ్ మీడియం 1లోంచి మీడియం 2లోకి వెళ్తుంది అనుకోండి. ఒక వేవ్ మీడియం 1లోంచి మీడియం 2లోకి వెళ్తుంది అనుకోండి. 3 టైప్స్ ఆఫ్ ఫినామినా మనం చూస్తాం. ఆ ఫినామినా ఏంటంటే 1 రిఫ్లెక్షన్, రెండోది ట్రాన్స్మిషన్, మూడోది అబ్జార్ప్షన్. సో ఈ 3 రకాల ఫినామినా మనం చూస్తాం. ఓకే అమ్మా, సరే చూడండి. రిఫ్లెక్షన్ అంటే ఏంటి చూడండి. ఈ వేవ్ ఇది మీడియం బౌండరీ అనమాట. ఇదేంటిది మీడియం బౌండరీ. ఈ 2 మీడియంస్కి మధ్యలో బౌండరీ. ఈ వేవ్ ఈ బౌండరీ మీద పడి మళ్ళీ సేమ్ మీడియంలోకి గనక వెనక్కి వచ్చిందనుకోండి, సేమ్ మీడియంలోకే మళ్ళీ అది వచ్చిందనుకోండి, దాన్నే మనం రిఫ్లెక్షన్ అంటాం. సో రిఫ్లెక్షన్ అంటే ఏంటి? వెన్ ఏ వేవ్, వెన్ ఇట్ ఈస్ దీని ఏమంటాం, కొలైడింగ్ అన్నామా, అది ఇంటరాక్టింగ్ విత్ ఏ బౌండరీ అన్నాం, ఏదైనా అనుకోవచ్చు. ఓకే, కొలైడింగ్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఏ బౌండరీ. అండ్ ఆఫ్టర్ ఇంటరాక్టింగ్, ఇఫ్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ది సేమ్ బౌండరీ, సేమ్ మీడియం, if it comes back to the same medium, then it is called reflection. ఓకే, ఒక వేవ్ బౌండరీ మీద పడిన తర్వాత మళ్ళీ సేమ్ మీడియంలో గనక వెనక్కి వచ్చేస్తే దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. సో రిఫ్లెక్షన్ అనేది వేవ్ ఏం జరుగుతుంది, మళ్ళీ సేమ్ మీడియంలోకి వస్తుంది. ట్రాన్స్మిషన్ అంటే ఏంటి మరి? వేవ్ ఈ మీడియంలోంచి ఇంకో మీడియంలోకి వెళ్తే, ఒక మీడియంలోంచి ఇంకో మీడియంలోకి వేవ్ వెళ్తే, ఓకే, ఒక మీడియంలోంచి ఇంకో మీడియంలోకి వేవ్ వెళ్తే దాన్ని మనం ట్రాన్స్మిషన్ అంటాం. అబ్జార్ప్షన్ అంటే ఏంటి? ఈ బౌండరీ దగ్గర లేదా మీడియంలోనో ఎంతో కొంత ఎనర్జీ అనేది కోల్పోవడానికి అవకాశం ఉంది. ఈ వేవ్ ఎనర్జీ కోల్పోయే అవకాశం ఉంది. అలా ఎనర్జీ కోల్పోతే దాన్నే మనం అబ్జార్ప్షన్ అంటాం. మీడియం ఎనర్జీని తీసేసుకుంటే, ఈ వేవ్ ఎనర్జీని మీడియం కనుక తీసేసుకుంటే దాన్నే మనం ఏమంటాం? అబ్జార్ప్షన్ అంటాం. అయితే మన ఇంటర్మీడియట్ లెవెల్లో దీని గురించి స్టడీ చేయం. ఓకే, ఎందుకంటే మనం అన్ని ఐడియల్ కేసెస్ స్టడీ చేస్తాము. లోవర్ లెవెల్లో ఉన్నాం కాబట్టి మనం అన్ని ఐడియల్ కేసెస్ స్టడీ చేస్తాం. సో ఐడియల్ కేసెస్లో ఎనర్జీ లాస్ అనేది లేదు అని మనం ముందే ఫిక్స్ అయిపోతాం. ఓకే, ఎనర్జీ లాస్ అనేది లేదు అని ఫిక్స్ అయిపోతాం. సో అబ్జార్ప్షన్ అనే కాన్సెప్ట్ మనం చూడడం. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే స్ట్రింగ్స్లో రిఫ్లెక్షన్, ట్రాన్స్మిషన్. స్ట్రింగ్స్ ఇన్ ఏ వేవ్లో, వేవ్ ఇన్ ఏ స్ట్రింగ్లో ఉండే వేవ్స్లో రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది, ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది, ఇది మాత్రమే మనం చూస్తాం. ఓకే, అబ్జార్ప్షన్ గురించి ఇప్పుడు మనం పట్టించుకోం. ఓకే, సరే. ఇప్పుడు మనం ఫస్ట్ రిఫ్లెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఓన్లీ రిఫ్లెక్షన్. ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకోవాలంటే 2 మీడియంస్ కావాలి. సో ఇప్పుడు సింప్లెస్ట్ కేసు, ఒకటే మీడియం తీసుకుంటున్నాం. ఆ మీడియంలో రిఫ్లెక్షన్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ నేను ఇప్పుడు చెప్పబోయే ఫస్ట్ది ఏంటంటే, ఫస్ట్ ఇది మనం కనుక ఈజీగా అర్థం చేసుకుంటే తర్వాత లెసన్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ వేవ్ ఇన్ ఏ స్ట్రింగ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ బౌండరీ, లేదా ఫిక్స్డ్ ఎండ్ అని రాద్దాం. ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ ఎండ్. దీని మీనింగ్ ఏంటంటే, ఒక వేవ్ ఉంది లేదా ఒక స్ట్రింగ్ని ఇలా గోడకు కట్టేసి దీంట్లో నేను వేవ్స్ క్రియేట్ చేస్తున్నా. స్ట్రింగ్లో నేను వేవ్స్ ఇలా వేవ్స్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు క్రియేట్ అయిన వేవ్స్ ఇలా వెళ్ళి బౌండరీని గుద్దుకొని మళ్ళీ వెనక్కి వస్తాయి కదా. ఓకే, అయితే బౌండరీ ఎలా ఉంది? ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ బౌండరీ, ఫిక్స్డ్ ఎండ్. ఎటువంటి బౌండరీ అది? ఫిక్స్డ్ బౌండరీ.
లేదా ఫిక్స్డ్ ఎండ్ అని రాద్దాం. ఫిక్స్డ్ ఎండ్. ఓకే, బౌండరీ ఎటువంటిది, కదలదు, అది గోడకు కట్టేసాం, గోడ కదలదు అనమాట ఇంకా. ఓకే, అటువంటి ఎండ్ నుంచి రిఫ్లెక్ట్ అయితే, వేవ్ రిఫ్లెక్ట్ అయితే ఏం జరుగుతుంది? ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం కంప్లీట్ వేవ్ తీసుకోగానే ఒక సింపుల్ పల్స్ తీసుకుంటా, దాని నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక సింపుల్ పల్స్ తీసుకుంటాను, దాని నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇదిగోండి, ఒక పల్స్ క్రియేట్ చేసి ఆ పల్స్ v అనే వెలాసిటీ తోటి ఇలా వెళ్తుంది. పల్స్ v అనే వెలాసిటీ తోటి ఇలా వెళ్తుంది అనుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు ఈ పల్స్ ఇదిగోండి బౌండరీని గుద్దింది. బౌండరీని గుద్దిన తర్వాత చూడమ్మా, బౌండరీని గుద్దిన తర్వాత పల్స్ రిటర్న్ అవ్వాలి. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, చూడమ్మా, బౌండరీని గుద్దిన తర్వాత పల్స్ రిటర్న్ అవ్వాలి. నా క్వశ్చన్ ఏంటంటే, పల్స్ ఎలా వెనక్కి తిరిగి వస్తుంది అంటే, ఇలా ఇలాగే వస్తుందా? పల్స్ ఇలా వెళ్ళిన పల్స్ ఇలాగే వస్తుందా, లేదంటే ఇలా తిరగబడి వస్తుందా? అది క్వశ్చన్ అనమాట. ఓకే, అర్థమైందమ్మా? ఇలా వెళ్ళిన పల్స్ మళ్ళీ ఇలాగే వచ్చేస్తుందా, లేదంటే ఇలా వెళ్ళిన పల్స్ ఇలా తిరగబడి ఇలా వస్తుందా? అది క్వశ్చన్. అది మనం అర్థం చేసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళే చాప్టర్స్ మన ఈ టాపిక్లో ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. చూడమ్మా, బౌండరీ కనుక ఫిక్స్డ్ అయితే, చూడండి, బౌండరీ కనుక ఫిక్స్డ్ అయితే ఓకే, ఈ వెళ్ళిన వేవ్ ఇలా తిరగబడి వస్తుంది అనమాట. అదవుతుందా? ఇలా వెళ్ళిన వేవ్ ఏమవుతుంది, ఇలా తిరగబడి ఇలా వస్తుంది. దీన్ని మీరు అలా అర్థం చేసుకోండి అమ్మా. చూడండి, బౌండరీ ఇలా వేవ్ ఇలా పల్స్ ఇలా వెళ్తుంది, తలెత్తుకొని వెళ్తుంది, ఇలా 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 నడుస్తుంది. ఓకే, ఇలా వెళ్ళిన తర్వాత ఇదేంటిది, ఫిక్స్డ్ ఎండ్. ఫిక్స్డ్ ఎండ్ ఏం చేసిందంటే దాన్ని డెప్ మీద ఒకటి కొట్టింది అనమాట. ఓకే, ఈ పల్స్ని డెప్ మీద ఇలా కొట్టింది. అప్పుడు ఏమవుతుంది, పల్స్ ఇలా తలదించుకుని వస్తుంది. అంతేనా? అంతే కదా, అదే జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఇలా వెళ్ళిన పల్స్ ఏం జరుగుతుంది, ఇలా వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే పల్స్ ఇలా వెళ్ళిన పల్స్లన్నీ ఇలా వస్తాయని కాదు. వేవ్ అంటే ఇలా ఉండదు కదమ్మా, ఇలా ఉంటాయి వేవ్స్. అంటే పైకి ఉంటుంది పల్స్, వాటి కింద ఉంటుంది. ఓకే, ఒకవేళ పల్స్ ఇలా వెళ్ళింది అనుకోండి, ఇది డెప్ మీద పడుతుంది, అప్పుడు అది పల్స్ ఇలా పైకి వస్తుంది అనమాట. ఓకే, ఇదే పల్స్ ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకోండి, ఈ కింది పాటు దాన్ని ఇలా డెప్ మీద పడుతుంది, అప్పుడు ఇలా పైకి తిరగబడి ఇలా వస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక వేవ్ ఫిక్స్డ్ బౌండరీని ఎన్కౌంటర్ చేస్తే ఇలా తిరగబడుతుంది అంటే మీనింగ్ ఏంటి, ఆపోజిట్ ఫేజ్లో వస్తుంది. తిరగబడుతుంది అంటే మీనింగ్ ఏంటి, ఈ వేవ్కి అంటే ఈ రిఫ్లెక్టెడ్ వేవ్కి ఫేజ్ ఏమవుతుందమ్మా, ఆపోజిట్ ఫేజ్ అయిపోతుంది అనమాట. ఒరిజినల్ ఫేజ్కి ఆపోజిట్ అయిపోతుంది. అది రిఫ్లెక్టెడ్ వేవ్, అది పల్స్ తీసుకున్నా, యాక్చువల్గా వేవ్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతున్న వేవ్కి ఫేజ్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట ఒరిజినల్ వేవ్కి. ఇది ఇన్సిడెంట్ వేవ్. ఇదేంటిది, ఇన్సిడెంట్ వేవ్ లేదా ఇన్సిడెంట్ పల్స్ వేవ్ అని రాస్తాను నేను. ఓకే, ఇది రిఫ్లెక్టెడ్. ఇదేమో ఇన్సిడెంట్, ఇదేమో రిఫ్లెక్టెడ్. వేవ్ అనుకోండి, పల్స్ అనుకోండి, పర్లేదు, ఏదనుకున్నా పర్లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఏం జరుగుతుంది, అది ఈ ఫిక్స్డ్ ఎండ్ ఏం చేస్తుంది, దీని డెప్ మీద ఒకటి కొడుతుంది. కొట్టడం వల్ల ఒకవేళ వేవ్ ఇలా ఉందనుకోండి, వేవ్ ఇలా తిరగబడి వస్తుంది. వేవ్ అంటే నా ఉద్దేశం పల్స్. ఇక్కడ పల్స్ ఇలా కనుక వచ్చింది అనుకోండి, ఈ కింద డెప్ మీద కొడుతుంది, అప్పుడు అది మళ్ళీ ఇలా పైకి లేచి ఇలా వస్తుంది అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. సో ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఏం జరుగుతుందమ్మా, ఒక ఫేజ్ ఎలా ఉంటుందో, ఫేజ్ ఆపోజిట్లో ఫేజ్ ఒకటి క్రియేట్ అవుతుంది. అంటే ఈ రెండింటికి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ పై ఉంటుంది అనమాట. ఆపోజిట్ ఫేజ్ అంటే అదే కదా మీనింగ్, పై కానీ 3π కానీ 5π కానీ ఉంటుంది అన్నట్టు లెక్క అనమాట. ఓకే, ఈ ఫేజ్ గురించి కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే ఫేజ్కి సంబంధించి 2 వీడియోస్ చేశాము నేను. దాంట్లో ఫేజ్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏంటో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోస్ చూడండి. ఓకే అమ్మా, సో ఇప్పుడు ఇలా వెళ్తుంది పల్స్. ఫిక్స్డ్ ఎండ్ ఏం చేసింది, డెప్ మీద కొట్టింది. డెప్ మీద కొట్టడం వల్ల అది ఆపోజిట్ ఫేజ్లో వస్తుంది. అంటే దెర్ ఈజ్ ఎ ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ పై. దీన్ని ఈక్వేషన్ రూపంలో అర్థం చేసుకుందామా. దెర్ ఈజ్ ఎ ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ పై. ఏది, ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి ఫేజ్ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా, పై అనే ఫేజ్ డిఫరెన్స్ వచ్చింది. దీని ఈక్వేషన్ రూపంలో మనం చూసుకుందామా. సపోజ్ ఇన్సిడెంట్ రే కనుక వై ఇన్సిడెంట్ అని రాస్తా. ఇన్సిడెంట్ రే కనుక ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అనుకుందాం. ఇన్సిడెంట్ రే ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అనుకుందాం. రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది, ఓకే, రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది చూడండి, యాంప్లిట్యూడ్ మారదు.
ఎందుకంటే ఎనర్జీ లాస్ లేదు కాబట్టి యాంప్లిట్యూడ్ మారదు. కానీ యాంప్లిట్యూడ్ ఏమైంది, రివర్స్ అయింది. రివర్స్ అయిందంటే రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది, -a అని రాయాలి. ఇక్కడ కొన్ని టెక్స్ట్ బుక్స్ వేరేవి కూడా వెళ్తాయి, బట్ ఇక్కడ మనకి రివర్స్ అవుతుందని నేను ముందే చెప్పేస్తున్నా కాబట్టి -a అని రాస్తున్నా. కొన్ని టెక్స్ట్ బుక్స్ ఇలాగే వచ్చినాయి అనుకుని ఒక ఈక్వేషన్ డెరైవ్ చేస్తారు, ఆ ఈక్వేషన్ మనం కూడా డెరైవ్ చేస్తాం. డెరైవ్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ ఇవి ఇలా జరుగుతుంది కాబట్టి అది ఇన్వర్ట్ అయింది అని అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందిలే. బట్ నేను ముందే చెప్పేస్తాను, దీని డెప్ మీద కొడుతుంది, అక్కడేమో ఫేజ్ ఆపోజిట్ ఫేజ్ అవుతుంది కాబట్టి పై అనే ఫేజ్ డిఫరెన్స్ ఇంట్రడ్యూస్ అవుతుంది. సో యాంప్లిట్యూడ్ ఇక్కడ మైనస్ అని రాశాను నేను. ఓకే, మైనస్ సైన్ ఇక్కడ చూడమ్మా, ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ωt - kx అని రాశాను. అదే నెగిటివ్ ఇదేం చేస్తుంది, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది, ఇలా వస్తుంది. ఇది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఏం రాయాలి నేను, ωt + kx అని రాయొచ్చు, లేదా -ωt - kx అని రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ జాగ్రత్తగా చూడండి, -a sin ωt + kx -a sin ωt + kx దీన్ని ఎలా రాసుకోవచ్చు కదా, a sin ωt + kx + π అని రాయచ్చమ్మా. ముందు మైనస్ రావాలంటే ఇలా రాసుకోవచ్చు కదా. చూడండి, ఇది 180 + θ, sin 180 + θ, అంతేనా. సో మనకి ఏమొస్తుందమ్మా, బయట మైనస్ వస్తుంది. ఓకే, 180 చూడండి, sin 180 + θ అంటే ఏంటి, థర్డ్ క్వాడ్రంట్లో సైన్ మైనస్ అవుతుంది. సో దీన్ని కనుక సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది. అయితే మీకు ఇలా రాస్తే కొంచెం చూడటానికి ఓకే, ఇది పైకి ఉంది కాబట్టి +a, కిందకు వచ్చింది కాబట్టి ఇక్కడ -a రాసాము. ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి -kx అని రాసాము. నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి దీన్నేమో +kx అని రాసామని మీరు కొంచెం అది విజువలైజ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలా రాసాము. యాక్చువల్గా ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా. సో ఇది పరిస్థితి ఎక్కడ, వెన్ వేవ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ ఎండ్. వేవ్ కనుక ఫిక్స్డ్ ఎండ్ నుంచి రిఫ్లెక్ట్ అయితే ఇది స్టోరీ. సెకండ్ కేసు చూద్దాం. రాసుకోండి, నేను చెప్తున్నప్పుడే కంటిన్యూస్గా రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. ఓకేనా. ఒక్కసారి అలా పాజ్ చేసి రాసుకోండి, నేను పక్క తప్పుకున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ కేసు చూస్తున్నాం, చెరిపేస్తున్నాం. ఇది నెక్స్ట్ కేసు. అరే మొత్తం చెరిపేసానా, మళ్ళీ రాయాలి మొత్తం. ఏలదమ్మా, ఇప్పుడు ఫిక్స్డ్ ఎండ్ చూసాం కదా, ఇప్పుడు ఫ్రీ ఎండ్ చూద్దాం. ఫ్రీ ఎండ్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఒక స్ట్రింగ్లో వేవ్ ఫ్రీ ఎండ్ నుంచి రిఫ్లెక్ట్ అయితే ఎలా ఉంటుంది, ఫిక్స్డ్ ఎండ్ నుంచి రిఫ్లెక్ట్ అయితే ఎలా ఉంది, ఒక స్ట్రింగ్లో వేవ్ ఫ్రీ ఎండ్ నుంచి రిఫ్లెక్ట్ అయితే ఎలా ఉంటుంది. ఓకే, రిఫ్లెక్షన్ మొత్తం రాయట్లేదమ్మా, పొరపాటున జరిపేశాను. రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఫ్రీ ఎండ్ ఇలా రాస్తున్నా షార్ట్గా, రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఫ్రీ ఎండ్. ఫ్రీ ఎండ్ అంటే ఏంటో చూడండి అమ్మ ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ ఏదో ఒక వస్తువు పెట్టాం అలాగా. ఇదిగోండి, ఇది స్ట్రింగ్. ఈ స్ట్రింగ్కి ఒక రింగ్ అటాచ్ చేసి దీనికి తొడిగాం. ఈ స్ట్రింగ్కి ఒక రింగ్ అటాచ్ చేసి మనం తొడిగాం. ఈ రింగ్ ఎటువంటి రింగ్ అంటే ఇట్ ఈజ్ ఎ మాస్లెస్ ఇంకా ఫ్రిక్షన్లెస్, మాస్లెస్ అండ్ ఫ్రిక్షన్లెస్ రింగ్ అనమాట. ఇది సమ్ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్. ఎందుకు ఇలా తీసుకున్నాను నేను చెప్పాను, ఇంటర్మీడియట్ లెవెల్లో దెర్ ఈజ్ నో ఎనర్జీ లాస్. ఒకవేళ ఇక్కడ ఫ్రిక్షన్ కనుక మాస్ ఇవన్నీ ఉన్నాయంటే అక్కడ ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. అందుకని చెప్పి మాస్లెస్ ఫ్రిక్షన్లెస్ అని తీసుకున్నా. ఓకే అమ్మ, ఐడియల్ కేస్. ఇంటర్మీడియట్లో అన్నీ ఐడియల్ కేసులే కదా మనం చదివేది. ఇప్పుడు చూడండి, దీన్ని మీరు ఫీల్ అవ్వచ్చు. ఇందాక ఏం చెప్పాను, ఇదేంటిది ఫిక్స్డ్ ఎండ్. ఫిక్స్డ్ ఎండ్ ఏం చేస్తుందన్న, డెప్ మీద కొడుతుందన్న, అవునా. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఒక పల్స్ క్రియేట్ చేశాను నేను. ఈ పల్స్ ఇలా వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది మాస్లెస్ రింగ్. ఇక్కడ ఏం చేస్తుంది, ఈ పల్స్ ఇలా వెళ్తుంది కదా, ఇలా వెళ్ళి ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇది పల్స్తో పాటు ఈ రింగ్ ఇలా పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. ఈ రింగ్ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది. అంటే నేను ఇక్కడ ఇలా క్రియేట్ చేశాను, ఇలా పైకి ఇలా పల్స్ క్రియేట్ చేశాను. ఆ పల్స్ ఇలా ట్రావెల్ చేస్తుంది. ఇటు వెళ్ళిన తర్వాత ఈ రింగ్ ఏమవుతుంది, ఇలా పైకి ఇలా కిందకు వస్తుంది కదా. అంటే ఇండైరెక్ట్గా ఇటు నుంచి ఒక పల్స్ క్రియేట్ చేసినట్టు, అంతేనా. ఇండైరెక్ట్గా ఇటు నుంచి ఒక పల్స్ క్రియేట్ చేసినట్టు అది ఇలా ట్రావెల్ చేస్తుంది. అర్థమవుతుంది కదమ్మా. అంటే రిఫ్లెక్ట్ అయిన పల్స్ ఎలా వస్తుందమ్మా, రిఫ్లెక్ట్ అయిన పల్స్ ఇలాగే వస్తుంది. అంటే దెర్ ఈజ్ నో ఫేజ్ చేంజ్. ఓకే, ఫ్రీ ఎండ్ నుంచి కనుక రిఫ్లెక్ట్ అయితే దెర్ ఈజ్ నో ఫేజ్ చేంజ్.
వై ఈక్వల్ టు వై కాదు 5 కదా, 5 ఈక్వల్ టు 0. ఫేస్ చేంజ్ అనేది లేదు, 5 ఈక్వల్ టు 0. ఇది ఇన్సిడెంట్ వేవ్ v అనే వెలాసిటీతో వెళ్తుంది. రిఫ్లెక్టెడ్ వేవ్ కూడా v అనే వెలాసిటీ తోటే వెనక్కి వస్తుంది. రిఫ్లెక్టెడ్ వేవ్ v అనే వెలాసిటీ తోటి వెనక్కి వస్తుంది. ఫేస్ చేంజ్ ఎంతమ్మా 0. ఇప్పుడు మీరు ఈక్వేషన్స్ కూడా ఈజీగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ వేవ్ కనుక y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ kx అయితే రిఫ్లెక్టెడ్ వేవ్ ఏమవుతుంది ప్లస్ ఏనే. ఓకే, ఎంత ఏ అయితే వెళ్ళిందో అదే ఏ వెనక్కి వచ్చింది. నో ఎనర్జీ లాస్, కాబట్టి ఏలో చేంజ్ ఉండదు. ఓకే, కావాలంటే ఇక్కడ ఏ రాసుకోండి, ఏఆర్ రాసుకోండి, కానీ ఇక్కడ ప్లస్ పెట్టండి. ఏ సైన్ ఇదే డైరెక్షన్లో వస్తుంది. రిఫ్లెక్టెడ్ వేవ్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది. నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఒమేగా టీ ప్లస్ కేఎక్స్, అంతే, ఫినిష్. ఓకే అమ్మా, ఈజీగా ఉంది కదా ఎక్స్ప్లెనేషన్ ఇది. సో ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఫేస్ చేంజ్ ఎంత వస్తుంది పై. ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఇన్సిడెంట్ వేవ్కి రిఫ్లెక్టెడ్ వేవ్కి, ఇన్సిడెంట్ వేవ్కి రిఫ్లెక్టెడ్ వేవ్కి ఫేస్ చేంజ్ ఎంత వస్తుంది పై. ఓకే, అదే ఫ్రీ ఎండ్ దగ్గర అయితే దెర్ ఈజ్ నో ఫేస్ చేంజ్. ఎలా వెళ్తుందో పల్స్ అలాగే వెనక్కి వస్తుంది, ఫేస్ చేంజ్ అనేది ఉండదు. ఓకే అమ్మా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సరే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మా. ఇదే ఇప్పుడు మనం ట్రాన్స్మిషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు జస్ట్ రిఫ్లెక్షన్ గురించి చెప్పాను, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ట్రాన్స్మిషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. ఆ కాన్సెప్టే డెన్సర్ మీడియం అండ్ రేరర్ మీడియం. దీన్ని చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఓకే, ఏంటమ్మా కాన్సెప్ట్ ఏంటది? డెన్సర్ మీడియం అంటే ఏంటి, రేరర్ మీడియం అంటే ఏంటి? ఓకేనా, డెన్సర్ మీడియం అంటే ఏంటి, రేరర్ మీడియం అంటే ఏంటి? మీడియంస్ అనమాట. డెన్సర్ మీడియం, రేరర్ మీడియం. సపోజ్ 2 మీడియంస్ ఉన్నాయి, ఇదే తీసుకుందాం. ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం అమ్మా. ఓకే, ఈ 2 మీడియంస్లోని ఒక వేవ్ ట్రావెల్ చేస్తుంది అనుకోండి. ఒక వన్ టైప్ ఆఫ్ వేవ్, ఏదో లైట్ వేవ్ అనుకోండి పోనీ. ఓకే, దీంట్లో లైట్ ట్రావెల్ చేస్తుంది, దీంట్లో కూడా లైట్ ట్రావెల్ చేస్తుంది, దీంట్లో కూడా లైట్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఇది ఈ మీడియంలో మనం సమ్ గ్లాస్ అనుకుందాం. ఈ మీడియం మనకి అది మీడియం వాటర్ అనుకుందామా, ఏదైనా అనుకోవచ్చాం, పర్వాలేదు. గ్లాస్ ఆర్ వాటర్ ఏదైనా తీసుకోండి, కొన్ని గ్లాసే తీసుకుందామా, గ్లాస్. ఓకే, గ్లాస్. ఈ మీడియం మనకి ఎయిర్ అనుకుందాం. ఓకే, ఎయిర్, గ్లాస్. లేదా వాటర్లో పడుతుంది కదా జనరల్గా, లైట్ అనేది వాటర్లో జనరల్గా పడుతూ ఉంటుంది. వాటర్ తీసుకుందాం, ఏదైనా తీసుకొచ్చాము, నో ప్రాబ్లం, వాటర్. ఓకే, అయితే చూడమ్మా, ఈ వేవ్ ఏం వేవ్ ఇది? లైట్ వేవ్. ఓకే, లైట్ కూడా వేవే. ఈ లైట్ వేవ్ ఎయిర్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందా, వాటర్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందా? ఈ లైట్, ఇది లైట్ వేవ్ అమ్మ. ఇది మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇది లైట్ వేవ్, ఇది ఎయిర్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందా, వాటర్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందా అంటే ఖచ్చితంగా ఎయిర్లోనే. మనకు తెలుసు అది. ఎయిర్లో లైట్ వెలాసిటీ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అంతకన్నా ఫాస్ట్గా ఎవరు ట్రావెల్ చేయలేరు. ఇదంతా ఒక సెపరేట్ ఫిజిక్స్ ఇది. ఓకేనా? సరే అమ్మ. సో ఎయిర్లో లైట్ ఫాస్టెస్ట్, ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్. ఓకే, నిజానికి వ్యాక్యూమ్లో ఫాస్టెస్ట్. ఓకే, ఎయిర్లో లైట్ ఫాస్టెస్ట్, వాటర్లో స్లోగా ట్రావెల్ చేస్తుంది. వేవ్, ఒక వేవ్ ఎందులో అయితే ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందో దాన్ని రేరర్ మీడియం అంటాం, ఎందులో స్లోగా ట్రావెల్ చేస్తుందో దాన్ని డెన్సర్ మీడియం అంటాం. ఇక్కడ లైట్ వేవ్ తీసుకున్నాం. లైట్ వేవ్ ఎయిర్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇది రేరర్ మీడియం అవుతుంది. వాటర్లో స్లోగా ట్రావెల్ చేస్తుంది, ఎయిర్తో పోల్చుకుంటే వాటర్లో స్లోగా ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇది లైట్కి డెన్సర్ మీడియం అవుతుంది. లైట్కి డెన్సర్ మీడియం, లైట్కి అమ్మ. ఇక నేను తీసుకున్న ఎగ్జాంపుల్ లైట్. అదే సౌండ్ తీసుకున్నా అనుకోండి, సౌండ్ వేవ్ తీసుకున్నా అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్ తీసుకున్నా. ఓకే, సౌండ్ వేవ్ విషయానికి వచ్చేటప్పటికి సౌండ్ వేవ్ ఎయిర్లో కన్నా వాటర్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది, లేదా గ్లాస్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. కాబట్టి సౌండ్ వేవ్కి ఇది రేరర్ మీడియం అవుతుంది, ఇది డెన్సర్ మీడియం అవుతుంది. ఇదమ్మా, ఇది అసలు కాన్సెప్ట్ ఇది. ఓకే, డెన్సర్ మీడియం అంటే బాగా బరువుగా ఉంటే డెన్సర్ మీడియం, లైట్గా ఉంటే రేరర్ మీడియం, అది కాదు. ఆ కాన్సెప్ట్ తీసేయండి బ్రెయిన్లోంచి. ఓకే,
ఓకే అమ్మా, అర్థమవుతుందా? బరువుగా ఉంటే డెన్సర్ మీడియము, తేలిగ్గా ఉంటే రేరర్ మీడియం, అది కాదమ్మా. ఓకే, కాన్సెప్ట్ ఏంటి? వేవ్, ఒక వేవ్ ఎందులో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ విషయానికి వస్తే అది ఎయిర్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది కాబట్టి లైట్కి ఎయిర్ రేరర్ మీడియం, వాటర్ డెన్సర్ మీడియం. అదే సౌండ్ కనుక తీసుకుంటే సౌండ్ కూడా వేవే, లాంగిట్యూడినల్ వేవ్. ఇలా వేసాను కానీ లాంగిట్యూడినల్ వేవ్. ఓకే, సో సౌండ్ కనుక తీసుకుంటే సౌండ్ ఎయిర్లో స్లోగా ట్రావెల్ చేస్తుంది, వాటర్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. సో ఎందులో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందో అది రేరర్ అవుతుంది. సో సౌండ్ వేవ్కి వాటర్ రేరర్ మీడియం అవుతుంది, ఎయిర్ డెన్సర్ మీడియం అవుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఓకేనా? సో రేరర్ మీడియం అంటే ఏంటి, డెన్సర్ మీడియం అంటే ఏంటో మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ద వేవ్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ faster in one medium than the other, then the first medium will be rarer medium when compared to the second medium. రెండు మీడియంస్ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఏ మీడియంలో అయితే వేవ్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందో దాన్ని రేరర్ మీడియం అంటాం, స్లోగా ట్రావెల్ చేస్తున్న మీడియంని డెన్సర్ మీడియం అంటాం. ఓకే, దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. నెక్స్ట్ ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు మనం వేవ్స్ ఇన్ ఏ స్ట్రింగ్ని మనం చూడాలి. అయితే మరి వేవ్స్ ఇన్ ఏ స్ట్రింగ్లో రేరర్ డెన్సర్ మీడియం ఏంటి? మీడియం ఏంటి అక్కడ? స్ట్రింగే కదా. స్ట్రింగ్లో వేవ్ ట్రావెల్ చేస్తుంది, మీడియం ఏ మీడియంలో ట్రావెల్ చేస్తుంది? అది స్ట్రింగ్లో. మరి స్ట్రింగ్లో రేరర్ డెన్సర్ ఏంటి అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రోప్ లావుగా ఉందనుకోండి, రోప్ లావుగా కొంచెం బరువుగా ఉందనుకోండి. ఓకే, రోప్ లావుగా కొంచెం బరువుగా ఉందనుకోండి, వేవ్ స్లోగా ట్రావెల్ చేస్తుంది. ఆ స్ట్రింగ్లో వేవ్ స్లోగా ట్రావెల్ చేస్తుంది. కొంచెం వేవ్ స్ట్రింగ్ తేలిగ్గా సన్నగా ఉందనుకోండి, ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. సో ఇది బరువుగా ఉంది కాబట్టి ఇది డెన్సర్, ఇది తేలిగ్గా ఉంది కాబట్టి రేరర్ కాదు. దీంట్లో వేవ్ స్లోగా ట్రావెల్ అవుతుంది కాబట్టి ఇది డెన్సర్ అవుతుంది. ఓకే, స్లో వెలాసిటీ లేదా స్లో స్పీడ్ అని రాద్దాం. ఇందులో వేవ్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది కాబట్టి దీన్ని రేరర్ మీడియం అంటాం. సో స్ట్రింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఇదిగోండి, తేలిగ్గా ఉండే స్ట్రింగ్ రేరర్ మీడియం, బరువుగా ఉండే స్ట్రింగ్ డెన్సర్ మీడియం. ఓకే, ఇది ఎందుకు డెన్సర్, ఇది ఎందుకు రేరర్ అయిందంటే ఏం చెప్పాలి మన రీజన్? ఇందులో వేవ్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది, ఇందులో స్లోగా ట్రావెల్ చేస్తుందని చెప్పాలి. ఇది బరువుగా ఉంది, తేలిగ్గా ఉందని కాదు. ఓకే, తేలిక దాంట్లో స్ట్రింగ్ వేవ్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది, బరువు దాంట్లో స్ట్రింగ్ వేవ్ స్లోగా ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇది డెన్సర్ అయింది, ఇది రేరర్ అయింది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం కొన్ని ప్రాపర్టీస్ రిఫ్లెక్షన్లోని ట్రాన్స్మిషన్లోని కొన్ని ప్రాపర్టీస్ ఎలా మారుతాయి అనేది చూద్దాం. ఓకే, హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే ద చేంజ్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ వేవ్ ఇన్ రిఫ్లెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ అని పెట్టుకోండి. ద చేంజ్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ వేవ్ ఇన్ రిఫ్లెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ అని చెప్పి పెట్టుకోండి. నేను దీన్ని 3 పార్ట్ల కింద డివైడ్ చేస్తున్నా. ప్రాపర్టీ అని ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ రిఫ్లెక్షన్ అని రాస్తా, రిఫ్లెక్షన్. ఓకే, ఇక్కడ రిఫ్లెక్షన్ అని రాస్తున్నా, ఇక్కడ ట్రాన్స్మిషన్ అంటే తెలుసు కదా, ఇంకో మీడియంలోకి వెళ్ళిపోవటం. రిఫ్లెక్షన్ అంటే మీరు కూడా హెడ్డింగ్ పెట్టుకోండి, మళ్ళీ ఈలో వాటర్ లాగా వస్తా. ఓకే, ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ ఎలా మారుతుంది, దేంట్లోది రిఫ్లెక్షన్లో ఎలా మారుతుంది, ట్రాన్స్మిషన్లో ఎలా మారుతుంది, ఈ విషయాన్ని నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఓకే, చూడమ్మా. సరే, ఫస్ట్ ప్రాపర్టీ వెలాసిటీ గురించి మాట్లాడుకుందాం. వెలాసిటీ ఆఫ్ ఎ వేవ్ వెలాసిటీ అమ్మ, ఇది వేవ్ వెలాసిటీ, దీని గురించి మాట్లాడుకుందాం. అంటే రిఫ్లెక్ట్ అయినప్పుడు వేవ్ వెలాసిటీ ఎలా ఉంటుంది, ట్రాన్స్మిట్ అయినప్పుడు వేవ్ వెలాసిటీ ఎలా ఉంటుంది. అంటే ఇన్సిడెంట్ వెలాసిటీకి ఒక వేవ్ని ఇన్సిడెంట్ చేసామమ్మా, ఇన్సిడెంట్ చేసిన తర్వాత అది మీడియం బౌండరీ దగ్గర, 2 మీడియంస్ ఉంటాయి, ఆ మీడియం బౌండరీ దగ్గర కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత ట్రాన్స్మిట్ అవుతుంది, కొంత అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్ అనే కేసు ఇప్పుడు మనం చూడమ్మా, 2 మీడియంస్ కనుక ఉంటే, ఓకే, 2 మీడియంస్ కనుక ఉంటే మనం ఒక వేవ్ని పంపించామనుకోండి, కొంత రిఫ్లెక్ట్ అవుతుంది బౌండరీ దగ్గర నుంచి, మీడియం బౌండరీ దగ్గర నుంచి కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత ట్రాన్స్మిట్ అవుతుంది.
రిఫ్లెక్ట్ అయిన వేవ్కి ట్రాన్స్మిట్ అయిన వేవ్కి తేడా ఏమన్నా వచ్చిందా వెలాసిటీలో, అది మనం చూస్తున్నాం. ఓకే, చూడమ్మా. వెలాసిటీ ఆఫ్ వేవ్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఫస్ట్ థింగ్, వెలాసిటీ ఆఫ్ వేవ్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? కేవలం మీడియం మీద డిపెండ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ మీడియం. నేను షార్ట్లో రాశాను, మీరు రాస్తే రాసుకోండి. ఇట్ డిపెండ్స్ ఆన్ మీడియం. వెలాసిటీ ఆఫ్ వేవ్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? వేవ్ వెలాసిటీ అమ్మా, పార్టికల్ వెలాసిటీ కాదు. వెలాసిటీ ఆఫ్ వేవ్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ మీడియం. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? మనం పంపించిన వేవ్ సేమ్ మీడియంలోకి రావటం. సో మీడియం చేంజ్ కాలే కాబట్టి రిఫ్లెక్టెడ్ వేవ్ వెలాసిటీ చేంజ్ అవుతుందా? సేమ్ మీడియం కాబట్టి సేమ్ వెలాసిటీతో రావాలి. ఓకేనా, అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? రిఫ్లెక్షన్ అంటే ఏంటి? వేవ్ సేమ్ మీడియంలోకి రావటం. స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో మీడియం చేంజ్ అవట్లే కాబట్టి రిఫ్లెక్టెడ్ వేవ్కి వెలాసిటీ కూడా చేంజ్ కాదు, అది సేమ్ ఉంటుంది. బట్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? వేవ్ ఇంకో మీడియంలోకి వెళ్ళిపోవటం. అంటే మీడియం చేంజ్ అయింది. అక్కడ మీడియం చేంజ్ అయింది కాబట్టి వెలాసిటీ మీడియం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి వెలాసిటీ ఆల్సో చేంజెస్. సో రిఫ్లెక్టెడ్ వేవ్కి సేమ్ వెలాసిటీ ఉంటుంది, ట్రాన్స్మిటెడ్ వేవ్కి వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఇవన్నీ నెక్స్ట్ మనకన్నీ ఉపయోగపడతాయి, అందుకని రాస్తా. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకున్నామంటే ఇండైరెక్ట్గా యాంగులర్ ఫ్రీక్వెన్సీ గురించి కూడా మాట్లాడుకున్నట్టే. ఫ్రీక్వెన్సీ ఎఫ్ అని రాస్తా. యాంగులర్ ఫ్రీక్వెన్సీ గురించి కూడా మాట్లాడుకున్నట్టే. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా. ఒమేగా అంటే 2πf, అంతేగా. అంటే ఇండైరెక్ట్గా మనం టైం పీరియడ్ ఆఫ్ వేవ్ గురించి కూడా మాట్లాడుకున్నట్టే. టైం పీరియడ్ t = 1/f కదా. సో ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకున్నామంటే ఇండైరెక్ట్గా యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా గురించి మాట్లాడుకున్నట్టు, ఇంకోటి టైం పీరియడ్ గురించి మాట్లాడుకున్నట్టు. ఇవి ఎలా ఉంటాయి ఈ రెండిట్లో చూద్దాం. చూడండి, ఫ్రీక్వెన్సీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ సోర్స్. నేను సోర్స్ అని రాస్తున్నా ఇక్కడ, మీరు మాత్రం ఇట్ డిపెండ్స్ ఆన్ సోర్స్. ఫ్రీక్వెన్సీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? సోర్స్ మీద డిపెండ్ అవుతుంది. సోర్స్ 1 సెకండ్లో 10 వేవ్స్ వదిలింది అనుకుందాం. ఏదో ఒక సోర్స్ ఉందమ్మా, లైట్ సోర్స్ కావచ్చు, సౌండ్ సోర్స్ కావచ్చు. 1 సెకండ్లో 10 వేవ్స్ వదిలింది, అదే కదా ఫ్రీక్వెన్సీ. నెంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ యూనిట్ టైం. ఓకే, సో 1 సెకండ్లో 10 వేవ్స్ సోర్స్ వదిలింది అనుకుందాం. అది రిఫ్లెక్షన్ అయినా అలా 10 వేవ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి, ట్రాన్స్మిట్ అయినా 10 వేవ్స్ ట్రాన్స్మిట్ అవుతాయి సెకండ్లోనే, 1 సెకండ్లోనే. సో ఫ్రీక్వెన్సీ మారదుగా. సో ఫ్రీక్వెన్సీ సోర్స్ మీద డిపెండ్ అవుతుంది, అంతేగాని మీడియం మీద డిపెండ్ కాదు. ఫ్రీక్వెన్సీ అనేది కేవలం సోర్స్ మీద డిపెండ్ అవుతుంది కానీ మీడియం మీద డిపెండ్ కాదు. ఈ మీడియంలోనూ ఫ్రీక్వెన్సీ అదే ఉంటుంది, ట్రాన్స్మిషన్లోనూ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సేమే. ఏది ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఎంతైతే అంతే రిఫ్లెక్టెడ్ దానికి కూడా ఉంటుంది. ట్రాన్స్మిటెడ్ వేవ్ కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అంతే. ఫినిష్ అయిపోయిందా? ఓకే అమ్మ, రాసుకోండి. ఒకసారి పాస్ చేసి రాసుకోండి, ఎందుకంటే నాకు ప్లేస్ లేదు కాబట్టి చెరిపి మళ్ళీ రాయాలి. సో ఫ్రీక్వెన్సీ గురించి అయిపోయింది. నెక్స్ట్ నేను వేవ్ లెంగ్త్ గురించి కింద పట్టిస్తాలే, మిరికిస్తాలే. వేవ్ లెంగ్త్ అంటే ల్యాండా. సో ఇండైరెక్ట్గా మనం వేవ్ నెంబర్ గురించి కూడా మాట్లాడుకుంటున్నట్టే. వేవ్ నెంబర్ k = 2π/λ. సో ఇదేమవుతుందో చూడండి. మీకు తెలుసు v = f λ అని పైన రాస్తున్నాం ఆ ప్లేస్ లేక. మీకు తెలుసు v = f λ. ఫస్ట్ రిఫ్లెక్షన్ దగ్గరికి వద్దాం. రిఫ్లెక్షన్లో వెలాసిటీ సేమ్, వెలాసిటీ ఆఫ్ వేవ్ సేమ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ అది కూడా సేమే. వెలాసిటీ ఆఫ్ వేవ్ సేమ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ సేమ్, కాబట్టి చచ్చినట్టు లాంబ్డా కూడా సేమే అవ్వాలి. సో రిఫ్లెక్ట్ అయిన వేవ్ లెంగ్త్ సేమ్ అలాగే ఉంటుంది, మారదు. సో రిఫ్లెక్షన్లో వేవ్ లెంగ్త్ మారదు. ఓకే అమ్మా, నెక్స్ట్ ఇదేంటి చూడండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ సేమే కానీ వెలాసిటీ సేమ్ కాదు, కాబట్టి చచ్చినట్టు వేవ్ లెంగ్త్ మారాలి. ఇట్ హ్యాస్ టు చేంజ్. ఓకేనా? సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుందా, వేరే ఫ్రీక్వెన్సీ ఉంటుందా అని చూస్తున్నాం. సేమ్ వెలాసిటీ ఉంటుందా, వేరే వెలాసిటీ ఉంటుందా, సేమ్ వేవ్ లెంగ్త్ ఉంటుందా, వేరే వేవ్ లెంగ్త్ ఉంటుందా, ఇది మనం చూసేదమ్మా. ఓకేనా? సో ఈ 3 ప్రాపర్టీస్ అవి ఒకసారి పాజ్ చేసి రాసేసుకోండి అమ్మా. రాసేసుకుంటే నెక్స్ట్ ఫేజ్ గురించి కూడా చెప్పేస్తా.
ఫేజ్ గురించి కూడా చెప్పేస్తా. రాసుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫేజ్ గురించి చెప్తున్నా అమ్మా. ఓకే, ఈ వీడియో కూడా నేను ఎంత షార్ట్గా చేయాలనుకున్నా అవ్వట్లేదమ్మా. వీడియో లెంగ్త్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. సో దానికి నేనేం చేయలేను, ఎందుకంటే నేను స్టూడెంట్కి ఏమీ తెలియదు అనుకుని స్టార్ట్ చేస్తాను నేను. ఓకే, అంటే స్లో లెర్నర్స్కి నా వీడియోస్ బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను నేను. ఫేజ్ 5. ఫేజ్ ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అయినప్పుడు ఫేజ్ ఏమవుతుంది, ట్రాన్స్మిట్ అయినప్పుడు ఫేజ్ ఏమవుతుంది. అయితే రిఫ్లెక్ట్ అయినప్పుడు ఫేజ్ ఏమవుతుంది అనేది ఇందా చూసాం. ఫిక్స్డ్ బౌండరీ అయితే రిఫ్లెక్ట్ అయినప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎంత వస్తుందని చెప్పాను, ఎంత వస్తుందని చెప్పా? పై. రిఫ్లెక్ట్ అయినప్పుడు ఎక్కడి నుంచి? ఫిక్స్డ్ బౌండరీ నుంచి రిఫ్లెక్ట్ అయినప్పుడు ఫేజ్ పై వస్తుంది అని చెప్పా, ఫేజ్ డిఫరెన్స్. ఓకే, అలాగే ఫ్రీ ఎండ్ నుంచి అయితే ఏం చెప్పాను? ఫేజ్ చేంజ్ 0. ఫ్రీ ఎండ్ నుంచి అయితే ఫేజ్ చేంజ్ 0. ఓకే, ఆ పాయింట్స్ గుర్తుంటే ఇది ఓకే రాసేద్దాం. చూడమ్మా, ఫేజ్ చేంజ్ అనేది ఇట్ డిపెండ్స్ అనమాట. ఎలా డిపెండ్ అవుతుంది? ఇఫ్ రిఫ్లెక్షన్ అనేది ఇలా రాస్తాను. ఇఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం, ఇలా రాస్తా ఫస్ట్. ఇఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం అంటే రేరర్ మీడియంలో వేవ్ ట్రావెల్ అవుతుంది. డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయ్యింది అనుకుందాం. డెన్సర్ మీడియం నుంచి ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అయిందో ఆ డెన్సర్ మీడియం ఎలా బిహేవ్ చేస్తుందంటే ఇట్ బిహేవ్స్ లైక్ ఫిక్స్డ్ ఎండ్ అనమాట. ఇట్ బిహేవ్స్ లైక్ ఫిక్స్డ్ ఎండ్. ఫిక్స్డ్ ఎండ్లో ఫేజ్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ ఎంత వస్తుంది? పై. సో రిఫ్లెక్షన్ కనుక డెన్సర్ మీడియంలోంచి వస్తుంటే ఫేజ్ డిఫరెన్స్ ఎంతమ్మా? పై. డెన్సర్ మీడియం ఎలా బిహేవ్ చేస్తుంది? ఫిక్స్డ్ ఎండ్ కింద బిహేవ్ చేస్తుంది. డెన్సర్ మీడియం ఎలా బిహేవ్ చేస్తుందమ్మా? ఫిక్స్డ్ ఎండ్ కింద. ఓకే, ఫిక్స్డ్ ఎండ్ కింద బిహేవ్ చేస్తుంది. ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది నెక్స్ట్ నేను ఒక స్ట్రింగ్ తీసుకుని రిఫ్లెక్షన్ ట్రాన్స్మిషన్ ఒక ఫార్ములా ఒకటి డెరైవ్ చేయాలి. యాక్చువల్గా డెరివేషన్ నాకు తెలిసి టెక్స్ట్ బుక్లో లేదు. ఓకే అమ్మా, అందుకని చెప్పి అది ఫాస్ట్గానే వెళ్ళిపోతాను. ఆ డెరివేషన్ చేయాల్సిన పని కూడా లేదు. బట్ ఆ ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 2 ఫార్ములాస్ వస్తాయి. ఆ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లమ్స్లో వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట అవి. ఓకే అమ్మా, సరే. సో ఫేజ్ డిఫరెన్స్ ఎంత? పై. ఫిక్స్డ్ ఎండ్ కింద ప్రస్తుతానికి అలా గుర్తుపెట్టుకోండి. ఇది ఫిక్స్డ్ డెన్సర్ మీడియం ఫిక్స్డ్ ఎండ్ కింద బిహేవ్ చేస్తుంది. రిఫ్లెక్ట్ అవుతున్న బౌండరీ అంటే అటైప్ మీడియం కనుక డెన్సర్ అయితే అది ఫిక్స్డ్ ఎండ్ కింద బిహేవ్ చేస్తుంది. ఓకే, ఇఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఫ్రమ్ రేరర్ మీడియం అయితే, రిఫ్లెక్షన్ కనుక రేరర్ మీడియం అయితే ఇది ఫ్రీ ఎండ్ కింద బిహేవ్ చేస్తుందమ్మా. ఎగ్జాక్ట్గా ఫ్రీ ఎండ్ కాదు. ఓకే, ఫ్రీ ఎండ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎవరికి? రిఫ్లెక్టెడ్ వేవ్కి ఫ్రీ ఎండ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఫ్రీ ఎండ్లో ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 0. ఫ్రీ ఎండ్లో ఫేజ్ డిఫరెన్స్ ఎంతమ్మా? 0. ఫ్రీ ఎండ్లో ఫేజ్ డిఫరెన్స్ 0. ఓకే, అయితే మరి ట్రాన్స్మిషన్ పరిస్థితి ఏంటి? ట్రాన్స్మిషన్ అది రేరర్ మీడియంలోకి వెళ్తున్నా, మీడియం మారటం కదా. సో డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తున్నా, రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తున్నా, ట్రాన్స్మిటెడ్ దాంట్లో ఫేజ్ డిఫరెన్స్ మాత్రం ఏమీ ఉండదు. నో ప్రాబ్లం, 0. ఫేజ్ డిఫరెన్స్ ఎంతమ్మా? 0. ట్రాన్స్మిషన్లో ఫేజ్ డిఫరెన్స్ 0. సో ఇప్పుడు చెప్పుకున్న ప్రాపర్టీస్ అన్నీ మీకు గుర్తుంటే కనుక మనకి నెక్స్ట్ టాపిక్స్ చాలా చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఓకే, వెరీ వెరీ ఈజీ. ఇంకొక టాపిక్కే ఉందమ్మా. ఓకే, ఆ టాపిక్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ రిఫ్లెక్షన్ ట్రాన్స్మిషన్ మనం విజువల్గా చూసి దానికి ఒక ఈక్వేషన్ రాస్తాం. ఈక్వేషన్ నుంచి ఒక ఫార్ములా అనేది మనం డిరైవ్ చేస్తాం. ఓకేనా? రైట్. సరే, పాజ్ చేసి రాసుకోండి. పక్క తప్పుకుంటున్నా, పాజ్ చేసి రాసుకోండి. రైట్. ఒకసారి కెమెరా రన్ అవుతుందో లేదో కూడా చూడాలమ్మా. నాకు ఇవాళ అసిస్టెంట్లు ఎవరు లేరు చూసేవాళ్ళు. సో నేనే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే అది ఆగిపోద్ది, మెమరీ అయిపోయి నేనేమో లెసన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాయి పిచ్చోళ్ళలాగే. ఓకే, అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. స్టార్టింగ్లో యూట్యూబ్లో ఇప్పుడే నేను లేటెస్ట్ ఎంట్రీ కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి నేను వీడియో రన్ అవుతుందో లేదు చూసుకుంటా. ఓకే, వీడియో రన్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ 35 minutes. కాబట్టి ఇప్పుడు మనం రిఫ్లెక్షన్ గురించి
ట్రాన్స్మిషన్ గురించి చెప్పుకుందాం. అయితే కేస్ 1 ఏంటి ఇప్పుడు, వేవ్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, రేరర్ టు డెన్సర్. అమ్మ ఇక్కడ ఏ వేవ్ గురించి మాట్లాడుతున్నాం మనం? అప్పుడు మనం చెప్పుకునే ప్రాబ్లమ్స్, మనం చెప్పుకునే టాపిక్స్, వేవ్ గురించి మనం చెప్పుకునే టాపిక్స్ అన్ని వేవ్స్కి ఉపయోగపడతాయి. బట్ ఇక్కడ మనం పర్టికులర్గా మాట్లాడుకునే వేవ్ ఏంటంటే వేవ్ ఇన్ ఏ స్ట్రింగ్. చూడమ్మా, రేరర్ నుంచి డెన్సర్ మీడియం అంటే సన్న స్ట్రింగ్లోంచి లావుగా ఉండే రోప్లోకి వెళ్తుంది అనమాట వేవ్. సన్న స్ట్రింగ్లోంచి లావుగా ఉండే రోప్లోకి ఒక వేవ్ వెళ్తుంది. సన్న స్ట్రింగ్లోంచి లావుగా ఉండే రోప్లోకి ఒక వేవ్ వెళ్తుంది. కొంచెం మీకు ఫీల్ రావడం కోసం అంత లావుగా వేసాను. ఓకే, సరే, ఇక్కడ వేవ్ ట్రావెల్ చేస్తుంది. ఇది పల్స్ తీసుకుందాం. పల్స్ అయితే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈజీ కదమ్మా. ఇది పల్స్. ఈ పల్స్ v అనే వెలాసిటీతో వెళ్తుంది అనుకుందాం. దీని యాంప్లిట్యూడ్ ఏమో ఇన్సిడెంట్ వేవ్ కదా, ఇది ఇన్సిడెంట్ వేవ్, ఇది ఇన్సిడెంట్ పల్స్ కాబట్టి దీని యాంప్లిట్యూడ్ ai అనుకుందాం. యాంప్లిట్యూడ్ ఏమనుకుందాం? ai అనుకుందాం. వెలాసిటీ v1 అనుకుందామా? వెలాసిటీ v1 అనుకుందాం. ఇక్కడ వేవ్ నెంబర్ కూడా కావాలి కదా, వేవ్ నెంబర్ని k1 అనుకుందాం. వేవ్ నెంబర్ k1 అనుకుందాం. ఫ్రీక్వెన్సీ ఒమేగా అనుకుందాం. ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? కేవలం సోర్స్ మీద డిపెండ్ అవుతుంది తప్ప మీడియం మీద డిపెండ్ కాదు. ఇది ఇక్కడ రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. ఎందుకంటే దీంట్లో వేవ్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది, దీంట్లో లావుగా ఉంది కాబట్టి స్లోగా వెళ్తుంది అనమాట. ఓకే, రైట్. చూడమ్మా, ఇప్పుడు ఈ వేవ్ ఇలా వెళ్తుంది కదా, ఈ సన్న రోప్ ఈ పెద్ద రోప్ని ఇలా పైకి లేపగలదా? లేపగలదు. జస్ట్ లైట్గా కొంతనే లేపుతుంది కదా. ఓకే, ఈ సన్న రోపు, ఓకే అమ్మ, సన్న రోపు లావు రోపుని లేపగలదా? లేపగలదా, కానీ చాలా చాలా తక్కువ. కాబట్టి ఓకే, అదొకటి. అయితే ఈ లావు రోపు ఈ సన్న రోపులో వస్తున్న పల్స్ని డెప్ మీద కొడుతుంది కదా ఖచ్చితంగా. ఓకే, ఇది కొంచెం బలంగా ఉంటుందమ్మా. కాబట్టి ఇక్కడ సన్నదారంలో వస్తున్న వేవ్ని డెప్ మీద ఇలా కొడుతుంది. ఓకే, అందుకే చెప్పామా, డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయితే, ఇఫ్ వేవ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం, డెన్సర్ మీడియం నుంచి కనుక రిఫ్లెక్ట్ అయితే దాంట్లో ఫేజ్ డిఫరెన్స్ పై ఉంటుంది అని అందుకే చెప్పా. ఓకే, సో చూడండి, ట్రాన్స్మిటెడ్ వేవ్ ఏమో కొంచెం యాంప్లిట్యూడ్ తగ్గుద్ది, చిన్నగా ఉంటుంది యాంప్లిట్యూడ్. ఎందుకంటే దీనికి అంత బలం లేదమ్మా, దీని పైకి లేపేంత బలం దీనికి లేదు కాబట్టి కొంచెం సన్నగా, కొంచెం చిన్నగా యాంప్లిట్యూడ్ ఉంటుంది. ఓకే, పెద్ద యాంప్లిట్యూడ్ చిన్నగా ఉంటుంది. రిఫ్లెక్టెడ్ వేవ్ కొంచెం దీని మీద కొంచెం పెద్దగా ఉంటుంది. చూడమ్మా, ట్రాన్స్మిటెడ్ వేవ్ ఇదిగోండి, ఇది ఎలా ఉందో అలాగే వేస్తే ఎందుకు, ఇందా చెప్పుకున్నాం, ట్రాన్స్మిటెడ్ వేవ్లో దెర్ ఇస్ నో ఫేస్ చేంజ్. ఓకే, ఇక్కడ పల్స్ ఇలా క్రియేట్ చేశాను, ఆ పల్స్ ఇక్కడ ఇలా క్రియేట్ అవుతుంది కాబట్టి దెర్ విల్ బి నో ఫేస్ చేంజ్. మీరు ఫిజికల్గా విజువలైజ్ చేసుకోండి అమ్మ. ఈ పల్స్ ఇలా క్రియేట్ చేసా, ఇది ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోప్ని ఇలా పైకి ఎత్తడానికి ట్రై చేస్తుంది, ఎత్తలేదు కానీ పైకి ఎత్తడానికి ట్రై చేస్తుంది. ఎత్తినప్పుడు ఇలా చిన్న పల్స్ వెళ్తుంది అటు. ఓకే, దీని యాంప్లిట్యూడ్ ఆర్ అని రాద్దాం, రిఫ్లెక్టెడ్ కదా, ఇది రిఫ్లెక్టెడ్ వేవ్ కదమ్మా. దీని యాంప్లిట్యూడ్ని AR అనుకుందాం. దీని యాంప్లిట్యూడ్ ట్రాన్స్మిటెడ్ వేవ్ కదా, దీని యాంప్లిట్యూడ్ని AT అనుకుందాం. ఈ యాంప్లిట్యూడ్ AR అనుకుందాం, నిజానికి -AR ఇది AT. ఓకే, ఇది AT. డయాగ్రామ్ వేసుకోండి, ఎందుకంటే నాకు బోర్డు చాలా కాబట్టి అన్నీ జరిపేస్తాను. డయాగ్రామ్ వేసుకోండి, పాజ్ చేసి వేసుకోండి. ఓకేనా, రైట్. ఇది AT, ఇది AR. ఓకేనా, అయితే దీని వెలాసిటీ ఏముంటుంది? సేమ్ మీడియంలో వెలాసిటీ సేమ్ ఉంటుంది కాబట్టి దీని వెలాసిటీ కూడా V1. వేవ్ లెంగ్త్ సేమ్ మీడియంలో వేవ్ లెంగ్త్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి వేవ్ నెంబర్ కూడా సేమే కాబట్టి దీని వేవ్ నెంబర్ k1. అయితే మరి ట్రాన్స్మిటెడ్ వేవ్ పరిస్థితి ఏంటి? ట్రాన్స్మిటెడ్ వేవ్కి వెలాసిటీ మారిపోతుంది, సో దీని వెలాసిటీ V2 అని రాస్తా. వేవ్ నెంబర్ మారిపోతుంది అంటే వేవ్ లెంగ్త్ మారిపోతుంది, దాని వేవ్ లెంగ్త్ని k2 అని రాస్తా. బట్ ఫ్రీక్వెన్సీ మాత్రం ఒమేగానే, ఇక్కడ ఒమేగానే, ఇక్కడ ఒమేగానే. ఫ్రీక్వెన్సీ కేవలం సోర్స్ మీదే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 వేవ్స్కి మనం ఈక్వేషన్స్ రాద్దాం. ఓకే, ఈ 3 వేవ్స్కి మనం ఈక్వేషన్స్ రాస్తాం. కేస్ ఏంటం ఇది, వెన్ వేవ్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం. 3 వేవ్స్కి ఈక్వేషన్ రాసి మనం ఏం చేస్తామంటే యాంప్లిట్యూడ్, రిఫ్లెక్టెడ్ యాంప్లిట్యూడ్,
ట్రాన్స్మిటెడ్ యాంప్లిట్యూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంప్లిట్యూడ్ మనం ఒక ఫార్ములా డెరైవ్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీస్ వస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నెంబర్ కూడా వస్తుంది. సో అవి మనం గుర్తుపెట్టుకుంటే మనకి ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఓకే, యాక్చువల్గా డెరివేషన్ అవసరం లేదమ్మా, డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి డెరివేషన్ కూడా నేను ఫుల్ లెంగ్త్ చెప్తాను, సెకండ్ టైం చేసేటప్పుడు సిమిలర్లీ అని రాసేస్తాను. ఓకేనా, అంత దృష్టి పెట్టట్లేదు దాని మీద. ఓకేనా, రైట్. చూడమ్మా, సో దీనికి మనం వేవ్ ఈక్వేషన్ ఎలా రాద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ YI, ఈ వేవ్ ఈక్వేషన్ YI అనుకుందాం. YI ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ ఎంత? AI సైన్, చాలట్లేదు ప్లేస్, ఇది జరిపేస్తాం. AI సైన్ ఒమేగా టీ మైనస్ కే బదులు ఏం రాయాలి? K1x. మైనస్ ఎందుకు రాసేది? పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి. నెక్స్ట్ అలాగే రిఫ్లెక్టెడ్ వేవ్కి ఈక్వేషన్ రాస్తారు. రిఫ్లెక్టెడ్ వేవ్ ఈక్వేషన్ YR ఈక్వల్ టు, చూడమ్మా, రిఫ్లెక్టెడ్ వేవ్ ఈక్వేషన్ YR ఈక్వల్ టు, ఏది YR? ఇదే కదా. YR ఈక్వల్ టు మైనస్ AR, కిందకు ఉంది యాంప్లిట్యూడ్ కాబట్టి మైనస్ AR రాస్తా ఫీల్ కోసం. మైనస్ AR సైన్, ఇక్కడ రాయాలి ఒమేగా టీ ప్లస్ K1x, ఒమేగా టీ ప్లస్ K1x. ఇక్కడ కూడా వేవ్ నెంబర్ K1. ఎందుకు K1 అనేది నేను చెప్పాను ఆల్రెడీ, ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి. నెక్స్ట్ ట్రాన్స్మిటెడ్ వేవ్కి YT అని రాద్దామా? ట్రాన్స్మిటెడ్ వేవ్ అటే వెళ్తుంది. యాంప్లిట్యూడ్ AT ప్లస్ ATనే, ప్లస్ AT సైన్ ఏం రాయాలి? ఒమేగా టీ మైనస్ K2x, పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి మైనస్. చూడండి, ఈ వేవ్ ఈక్వేషన్స్ నేను ఇక్కడ ఏంటో ఇలా వస్తుంటే ప్లస్ ఎందుకు పెట్టే, ఇలా వెళ్తుంటే మైనస్ ఎందుకు పెట్టే, ఇవన్నీ మనం ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోలో చూసాం. సో ఎవరన్నా చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తుంటే అవి చూడండి ఫస్ట్. వాటి గురించి, ఫేజ్ గురించి ఇవన్నీ తెలిస్తేనే ఈ కాన్సెప్ట్స్ అర్థం అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామో 3 ఈక్వేషన్ రాసుకున్నాం. ఒకటి ఇన్సిడెంట్ వేవ్, ఒకటి రిఫ్లెక్టెడ్ వేవ్, ఒకటి ట్రాన్స్మిటెడ్ వేవ్. ఈ 3 ఈక్వేషన్లు మనం రాసేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన నెక్స్ట్ టైం ఏంటంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ వేవ్, యాంప్లిట్యూడ్ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ వేవ్కి ఫార్ములాస్ రాబడతాం ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఇన్సిడెంట్ వేవ్. సో మీరు డయాగ్రామ్ వేసుకోండి. ఓకే, ఈక్వేషన్స్ రాసుకోండి. ఇప్పుడు నేను చెరిపేస్తున్నాను. చెరిపేసి ఇప్పుడు డెరైవ్ చేయడానికి ట్రై చేస్తాము. ఫస్ట్ థింగ్ చూడండి, మీరు డయాగ్రామ్ కనుక వేసుకుని ఉంటే డయాగ్రామ్ నుంచి చెప్పొచ్చు, ఏ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు AR ప్లస్ AT. ఇక్కడ మైనస్ పెడతా, ఈ కేసులో ఇక్కడ మైనస్ పెట్టాను. ఓకే, మైనస్ AR అని వచ్చింది కాబట్టి ప్లస్ పెట్టి చేసినా ప్రాబ్లం లేదమ్మా, ఓకే, అయితే నేను మైనస్ మనకు తెలుసు కాబట్టి మైనస్ పెట్టేశాను, డైరెక్ట్ మైనస్ పెట్టేశాను. ఓకే, మైనస్ AR ప్లస్ AT. ఇంకా చూడండి, ఇంకా రాయొచ్చు YI ఈక్వల్ టు YR ప్లస్ YT అని రాయొచ్చు కదా. దీని ఈక్వేషన్ 1 అనుకుంటా. YI ఈక్వల్ టు YR ప్లస్ YT అని రాయొచ్చు కదమ్మా, రాయొచ్చు. దీన్ని నేను పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు X చేస్తున్నా. అంటే డో YI బై డో X ఈజ్ ఈక్వల్ టు డో YR బై డో X ప్లస్ డో YT బై డో X. ఈ ఈక్వేషన్లో ఈ వాల్యూస్ అంటే వీటిని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నామా, మళ్ళీ ఇదంతా వేస్తే నాకు ప్లేస్ చాలదు. డో వై బై డో ఎక్స్, డో వైఆర్ బై డో ఎక్స్, డో వైటీ బై డో ఎక్స్ ఇవన్నీ వేసి క్యాలిక్యులేట్ చేసి నేను వేయాలంటే నాకు ఇక్కడ బోర్డ్ ప్లేస్ చాలదు. ఈ డెరివేషన్ అంత ఇంపార్టెంట్ కూడా కాదు, అందుకని చెప్పి నేను డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా. చూడండి, డో YI బై డో ఎక్స్ అంటే దీన్ని ఒకసారి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కనుక డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? సైన్ బదులు కాస్ వస్తుంది. ఇంకోటి లోపల మైనస్ K1x ఉంది కాబట్టి మైనస్ K1 బయటకు వస్తుంది. సో మనకి ఏమవుతుంది? మైనస్ AI K1 సైన్ బదులు ఏమొస్తుంది? కాస్ ఒమేగా టీ మైనస్ K1x. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను ఇందాక. అదేంటంటే ఇదిగోండి, ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం కదా, ఇది కదా బౌండరీ. యాక్చువల్లీ ఇక్కడ 3 కింద స్ప్లిట్ అవుతున్నాయి వేవ్స్. ఈ పాయింట్ దగ్గర 3 కింద స్ప్లిట్ అవుతున్నాయి కాబట్టి ఈ పాయింట్ని X ఈక్వల్ టు 0 అనుకుంటాం, దీని ఆరిజిన్ అనుకుంటాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ 3 కింద స్ప్లిట్ అవుతున్నాయి.
ఇన్సిడెంట్ వేవ్, ట్రాన్స్మిటెడ్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్ ఇక్కడ వస్తున్నాయి యాక్చువల్గా. అందుకని ఇక్కడ x ఈక్వల్ టు 0 పెట్టుకుంటే అది బౌండరీ కండిషన్ కింద తర్వాత వాడుకుంటాను నేను. ఓకేనా, ముందు చెప్పడం మర్చిపోయాను నేను. ఓకే రైట్, సరే. నెక్స్ట్ ∂yr/∂x. ∂yr అంటే ఇది, yr అంటే ఇది. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తే -ar కాస్ వస్తుంది, లోపల ప్లస్ k1x ఉంది కాబట్టి ప్లస్ k1 వస్తుంది. బట్ ఆల్రెడీ బయట మైనస్ ఉంది కాబట్టి -ar k1 కదా, ఓకే k1 సో కాస్, ఓకే సారీ, కాస్ ωt ప్లస్ k1x, ωt ప్లస్ k1x. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఏం చేయాలి, ఏటీ కాదు, ∂yt/∂x అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ ప్లస్ తీసేస్తాము, మైనస్ అండ్ ప్లస్ మైనస్ అవుతుంది కదా. సో -at k2 కాస్ ωt మైనస్ k2x. ఓకే, ఇప్పుడు ఈ బౌండరీ కండిషన్ ఇక్కడ పెడతా, బౌండరీ దగ్గరే కదా ఈ మూడు స్ప్లిట్ అయినాయి. సో బౌండరీ కండిషన్ x ఈక్వల్ టు 0 అనేది ఇక్కడ పెడితే, x బదులు 0 పెడితే ఏమవుతుంది, -ai k1 cos ωt షుడ్ బి ఈక్వల్ టు -ar k1 cos ωt -at k2 cos ωt. ఇది ప్లస్ ప్లస్ ప్లస్, అన్ని మైనస్లు కదా, కొట్టు పడేసాయి. అన్ని మైనస్లే కాబట్టి అన్ని ప్లస్లు చేస్తాము, ఏమైనా చేసుకోవచ్చు కదా మన వాళ్ళగా. ఓకే, ఇంకా కాస్ ఒమేగా అన్నింటిలో కాస్ ఒమేగా ఉంది కాబట్టి అది కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఫైనల్గా మనకి ఏం మిగిలింది, ఏఐ k1 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ k1 ప్లస్ ఏటీ k2. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం, అయితే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఫ్రమ్ వన్ నేను ఏం చేస్తా అంటే దీంట్లోంచి ఏటీ ఎలిమినేట్ చేద్దాం, ఏదో ఎలిమినేట్ చేయొచ్చు, ఏఆర్ కానీ ఏటీ కానీ ఎలిమినేట్ చేయొచ్చు. ఏఆర్ని ఎలిమినేట్ చేద్దాం లేదంటే. సో ఏఆర్ ఇటు వచ్చి ఏఐ అటు వెళ్ళింది అనుకోండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏఆర్ ఈక్వల్ టు, అంటే ఏఆర్ ఇటు తీసుకొస్తున్నా, ఏఐ ఇటు తీసుకెళ్తున్నా, అప్పుడు ఏమవుతుంది, ఏటీ మైనస్ ఏఐ అవుతుంది కదా. సో ఏఆర్ బదులు నేను ఏం రాయొచ్చు, ఏటీ మైనస్ ఏఐ అని రాయొచ్చు కదా, ఏఆర్ బదులు ఏటీ మైనస్ ఏఐ అని రాయొచ్చు కదమ్మా ఈ ఈక్వేషన్లో, పై ఈక్వేషన్లో. సో దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఏఐ k1 ఈక్వల్ టు ఏఆర్ బదులు సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏటీ మైనస్ a1 k1 ప్లస్ ఏటీ k2. ఓకే, దీని నుంచి ఏఐ k1 ఈక్వల్ టు ఏటీ k1 మైనస్ ఏఐ k1 ప్లస్ ఏటీ k2. ఓకే అమ్మా, దీన్ని ఇటు తీసుకొచ్చేయండి, మైనస్ ఏఐ k1ని ఇటు తీసుకొస్తే ప్లస్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ రెండు కలిస్తే 2a1 k1 అవుతుంది, ఏఐ k1 2ai k1 ఈజ్ ఈక్వల్ టు ఏటీ, ఈ రెండాట్లో ఏటీ కామన్ అమ్మా, ఇది తీసుకెళ్ళిపోయాం, ఈ రెండాట్లో ఏటీ కామన్ కాబట్టి ఏటీ ఇంటూ k1 ప్లస్ k2. దీని నుంచి ఏటీ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఏటీ ఈక్వల్ టు 2k1/k1 ప్లస్ k2 ఇంటూ ఏఐ అని రాయచ్చా, 2k1/k1 ప్లస్ k2 ఏఐ. చూడమ్మా, దీనిని తీసుకొచ్చాం అంతే, ఏటీ అటు ఉంచేసి దీనిని తీసుకొచ్చాం, అది వస్తుంది కదా, 2k1/k1 ప్లస్ k2 ఏఐ. ఓకే, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇంకో ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడే చెరిపేనమ్మ, ఇది చెరిపేస్తాను, ఇది దీంతో పని లేదు ఇంకా మనకి, ఇది ఉంటే సరిపోతుంది, ఈ రెండు ఉంటే సరిపోతుంది. ఓకే, చెరిపేస్తున్నాను. ఇది ఏటీ వాల్యూ ఎంత వచ్చింది, ఏటీ ఈక్వల్ టు 2k1/k1 ప్లస్ k2 ఇంటూ ఏఐ అని వచ్చింది. అమ్మ ఈ డెరివేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, మొత్తం డెరివేషన్ గుర్తు లేకపోయినా పర్లేదు, ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఇంకా చూడండి, v ఈక్వల్ టు ω/k1, అలాగే v2 ఈక్వల్ టు ω/k2. అంటే మనం k1 బదులు ω/v1, k2 బదులు ω/v2 ఈ పై ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే
పై ఫార్ములా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఏమొస్తుందమ్మా? చూడండి, మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది చూడండి. ఈ పై ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏటీ ఈక్వల్ టు డైరెక్ట్గా సాల్వ్ చేసేస్తున్నామా? ఏమొస్తుందంటే 2v1 బై v2 ప్లస్ v1 2v2 వస్తుందమ్మా. ఇక్కడ 2v2 బై v2 ప్లస్ v1 ai. ఇక్కడ 1 ఉన్న చోటల్లో 2 వస్తుంది అంతే అమ్మా. ఓకే, ఈ వెలాసిటీస్ ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫై చేస్తే ఇది 1 ఉన్న చోట 2 వస్తుంది. కావాలంటే మీరు చేసి చూడండి. ఓకేనా? సో ట్రాన్స్మిటెడ్ వేవ్కి, ట్రాన్స్మిటెడ్ యాంప్లిట్యూడ్కి ఇది ఫార్ములా. గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఒకసారి వీడియో రన్ అవుతుందో లేదో చూసుకుంటా. ఓకే, ఇట్స్ ఆల్రెడీ 50 minutes. ఓకే అమ్మా, నెక్స్ట్ అలాగే మనం దీనికి కూడా చేసేద్దామా? దేనికి? AR కూడా ఫార్ములా రాద్దామా అమ్మా? ఇది నేను మళ్ళీ డిరైవ్ చేయట్లేదు, ఇదంతా చేయట్లేదు. ఓకే, ఇందాక మనకు ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్లో ఏ రాసాం? AR ఈక్వల్ టు AT మైనస్ AI అని రాసాం. AI ఈక్వల్ టు AR ప్లస్ AT కదా, మైనస్ AR ప్లస్ AT. దీని నుంచి AR ఈక్వల్ టు AT మైనస్ AI అని రాసాం ఇందాక. ఇది తీసుకెళ్దాం. ఇప్పుడు ఏం చేస్తామంటే AT బదులు AI ప్లస్ AR, ఇది వచ్చింది అనుకోండి. AT బదులు AI ప్లస్ AR, ఆ ఈక్వేషన్ నెంబర్ 2 ఉంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. రాసుకున్నాం, ఇందాక పాజ్ చేసి రాసుకోమని చెప్పడం మర్చిపోయాను. మీరు ఒకసారి రివైండ్ చేసి రాసుకోండి. ఓకేనా? సో సేమ్ ఈక్వేషన్లో మనం ఏం చేస్తాం? ఈసారి AT బదులు AI ప్లస్ AR కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫార్ములా ఏమొస్తుందంటే ఈసారి చూడమ్మా, AR ఈక్వల్ టు దట్ ఫార్ములా వస్తుంది K1 మైనస్ K2 బై K1 ప్లస్ K2 ఇంటూ AI. ఇది వస్తుందమ్మా ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేసి వేసి చూసుకోండి. మనకు ఫార్ములా AR ఈక్వల్ టు K1 మైనస్ K2 బై K1 ప్లస్ K2 ఇంటూ AI. ఇది వస్తుంది. ఓకే, ఇదే వెలాసిటీలో రాస్తే వెలాసిటీలో ఏం చేయాలి? K1 బదులు V2 పెట్టాలి, K2 బదులు V1 పెట్టాలి, అంతే, ఏముండదు. సో ఇక్కడ V2 మైనస్ V1 బై V2 ప్లస్ V1 AI. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి ఇందులోంచి. ఓకే అమ్మ. సో నాకు తెలిసి నేను కాన్సెప్ట్స్ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈ డెరివేషన్ మొత్తం చేయకపోయినా పర్లేదు, బట్ ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి? AT వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నెంబర్. అలాగే AR వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నెంబర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ. అవి గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అయితే ఈ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ నేను ఏం చేస్తా అంటే అమ్మా, నెక్స్ట్ నేను చెప్పబోయే టాపిక్, నెక్స్ట్ ఏం టాపిక్ చెప్పుకుందాం? స్టాండింగ్ వేవ్స్ చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం స్టాండింగ్ వేవ్స్ టాపిక్ చెప్పుకుందాం. ఆ స్టాండింగ్ వేవ్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇది స్టాండింగ్ వేవ్స్ కలిపి మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ IITJEEలో అడిగిన ప్రాబ్లమ్స్, కొన్ని డిఫరెంట్ బుక్స్లో ఉండే ప్రాబ్లమ్స్. ఓకే, అన్నీ కలిపి ఒక వీడియో చేద్దాం. ఇది స్టాండింగ్ వేవ్స్ అండ్ ఈ టాపిక్ కలిపి. ఓకే అమ్మ. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? డెన్సర్ మీడియం నుంచి కానీ ఫిక్స్డ్ బౌండరీ నుంచి కానీ వేవ్ రిఫ్లెక్ట్ అయితే ఫేజ్ డిఫరెన్స్, పై అనే ఫేజ్ డిఫరెన్స్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఓకే, రేరర్ మీడియం నుంచి కానీ ఫ్రీ ఎండ్ నుంచి కానీ వేవ్ రిఫ్లెక్ట్ అవుతుంటే ఫేజ్ డిఫరెన్స్ ఏమీ ఉండదు. ట్రాన్స్మిటెడ్ వేవ్కి ఫేజ్ డిఫరెన్సే ఉండదు. ఓకే, వెలాసిటీ మీడియం మారినప్పుడు మాత్రమే మారుతుంది. ఫ్రీక్వెన్సీ కేవలం సోర్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. వేవ్ లెంగ్త్ మీడియం మారినప్పుడు మారుతుంది. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని ఈ ఫార్ములాస్ కానీ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. యాక్చువల్గా ఇంత ఎక్స్ప్లెనేషన్లో మొత్తం నేను చెప్పిందంతా ఇదేనమ్మా. ఓకేనా? సో ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి అమ్మా, మీ ఫెలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ షేర్ చేయండి అమ్మా. నేను పదే ఎందుకు చెప్తున్నా అంటే నాకు సబ్స్క్రైబర్స్ కావాలనో లేదంటే ఏదో కావాలని కాదు. ప్రతి పూర్ స్టూడెంట్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వాలనేది నా విజన్ అది. ఓకే, అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో చాలా ఛానల్స్ చూసుంటారు. మొత్తం టోటల్ కంటెంట్ ఫ్రీగా ఇచ్చే ఛానల్స్ చాలా తక్కువ. అవి హిందీలో ఉన్నాయి, తెలుగులో లేవు. ఓకేనా? తెలుగులో టోటల్ కంటెంట్ కవర్ చేసిన ఛానల్స్ నాకు తెలిసి అయితే లేవు. ఓకే, నేనైతే టోటల్ ఫ్రీగా కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను.
నా టార్గెట్ ఈ నీట్ జేఈ కాదమ్మా, నేను ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను, నా టార్గెట్ నెక్స్ట్ ఇయర్ది. సో మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్కి నేను నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అయితే నేను ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయించలేను. ఓకే, వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ నేను ప్రాక్టీస్ చేయించలేను. ఆ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన బాధ్యత మీదే. నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఉపయోగించుకొని ఓకే ఆ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ మాత్రం నేను మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్లో పెట్టండి, అవి కూడా ఒక వీడియో కింద పెడతాం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.